సో వేడి నీళ్ళలో కడిగిన తర్వాత ఈ రకంగా ఉంటాయి, బాగుంటాయి ఫ్రెష్గా. తలతోడా అప్పుడు మనవాడికి మంట అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నాడు కారం. తినలేక ఉత్తన్నం తింటున్నాడు. నాతో అంటున్నాడు ఇంకా పందెం కాస్తున్నాడు, మేము మిర్చి ఎక్కువ తింటాం అని చెప్పాను. ఇక బల్బు చూడు, ఇగో ఇగో మళ్ళీ లెఫ్ట్ కడుతున్నాడు. ఇగో వాడు చేయి చెప్తున్నాడు కదా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, 2 రోజులు అంటే వాళ్ళకి 3వ రోజు, 2 రోజులు వెయిట్ చేస్తే కానీ మనకు లోడింగ్ అనేది దొరకలేదు. ప్రజెంట్ వచ్చేసి మనం ఆగ్రా ఈ ఇన్నర్ రింగ్ పైన ఉన్నాం. మనకు ఈ రోజు లోడ్ వచ్చింది. లోడింగ్ కోసం తపస్సు చేయాల్సి వస్తుంది, మరీ ఘోరంగా టైట్. ఎందుకంటే ముంగట బండ్లు ఉన్నాయి, రోజు మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. రోజు 2 బళ్ళు 3 బళ్ళు ఇట్లా వెళ్తున్నాయి. సో 3వ రోజు ఇవాళకి ఎంటీ బండి మనం మురాదాబాద్ అన్లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రోజులు ఆగితే కానీ మనకు లోడ్ అనేది దొరకలేదు. ఇక సో ఇక్కడ నుంచి మనం అయితే శంషాబాద్ వెళ్తున్నాం. సో హైదరాబాద్ శంషాబాద్ కాదు, మనకు వచ్చేసి ఇక్కడ ఆగ్రా పక్కన ఒక 60-70 కిలోమీటర్లు అటు ఇటు శంషాబాద్ అనే ఊరు ఉన్నది. ఆ ఊర్లో ఏంటంటే ఫుల్ కోల్డ్ స్టోరేజ్లు అనేవి ఉంటాయి అన్నట్టు. ఆ కోల్డ్ స్టోరేజ్ దగ్గర అయితే మనకు లోడింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు అయితే మనం రైతులు ఎక్కడైతే పంట పండిస్తాలో పొలం దగ్గరికి వెళ్ళి లోడ్ చేసుకునేది. సో ఇప్పుడు అట్లా కాదు, మొత్తం కోల్డ్ స్టోరేజ్లో ఉంటుంది. బండ్లో చూసుకుంటే 2 గైడ్లు ఉన్నారు. ఒక ఈయనమో మన గైడు, అన్న వచ్చేసి అక్కడ శంషాబాద్ వేరే బండ్లో అయితే అక్కడ దిగిపోతారు అనమాట. పొద్దున్నే వచ్చేసి టైం వచ్చేసి 6:15 అవుతుంది, అంతే 6:20 అట్లా అవుతుంది. కనీసం ఇవాళ వంట చేసుకోవడానికి కూరగాయలు అది ఇది అనేది ఏం తీసుకోవాలి ఇక. సో పొద్దున్నే వచ్చేసి మనోడు లోడింగ్ స్లిప్ రాయించుకొని, వాళ్ళకి తెలుసు అన్నట్టు ఏ బండి ముందు ఏ బండి వెనక అని చెప్పేసి అని. మనోడు దండమని వెళ్ళాడు, లోడింగ్ స్లిప్ రాయించుకున్నాడు, ఈ పౌచ్లో పెట్టుకున్నాడు, చల్ పద అని చెప్పి బండిలో కూర్చున్నాడు. ఆగమాగం ఎక్కాం. ఇంకా చటాయిలు కూడా వేసుకోలే. చటాయిలు అంటే మన కంకతో తయారు చేసిన చేపలు అన్నట్టు. ఆ చేపలు వేసుకొని లోడింగ్ పాయింట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే మనది ఐరన్ బాడీ కదా, అది వేసుకోవాలి, అది ఉండాలి మెయిన్. అది ఉంటేనే లోడ్ అనేది ఇస్తారు అన్నట్టు. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. సో లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత లోడింగ్ అనేది ఎట్లా మొదలవుతుంది, దీనికోసం ఎక్కడెక్కడ తిరగాల్సి ఉంటుంది, ఈ వీడియోలో అవన్నీ చూపిస్తాం మీకు. ముఠా వాళ్ళు వచ్చే వరకు అయితే 9-10 అయ్యే అవకాశం ఉన్నది. టైం దగ్గర 8 అవుతుంది. మనకు 2 గంటలు అయితే అవకాశం ఉన్నది. ఈయన ట్రాన్స్పోర్ట్ అయిన గైడ్ అయితే మనకు కూరగాయలు దారిలో ఏం కొనుక్కునే అవకాశం లేకపోయింది. ఖాళీ కొన్ని టమాటాలు ఉంటాయి, ఇవి 1/2 కిలోకు కొన్ని ఎక్కువ, 1/2 కిలోకు కొన్ని తక్కువ ఉంటాయి ఇవి. సో కూరగాయలు అయితే ఏం లేవు ప్రస్తుతానికి. అయితే టమాటా ఉంది. బండ్లో వచ్చేసి పాస్తా ఉంది. పాస్తా అంటే తెలుసుగా, ఇవి ఎప్పుడన్నా మీ బండ్లో ట్రై చేశారా? ఇవి బాగుంటాయి. ఇవి మనకు ప్రస్తుతానికైతే మిగిలిన వంటకాలు ఇక స్టోరేజ్ అయితే ఇవే ఉన్నాయి. సో వీటితో అయితే ఇవాళ వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టుకుందాం మనం అయితే. ఈ పాస్తా ఉడకాలంటే మెయిన్గా వీటి కోసం కొద్దిగా వేడి వాటర్ అయితే రెడీ చేసుకోవాలి. సో వేడి నీళ్ళు పెట్టుకుంటే తొందరగా అయిపోద్ది అన్నట్టు. మరీ బాగా ఉడకబెట్టినా ఇది మొత్తం చిక్కటి అయిపోతుంది.
సో మన పాస్తా ముక్కలు ఇవి ఏం చేయాలంటే వేడి నీళ్ళు కూడా రెడీ ఉన్నాయి. వేడి నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే వీటి మీద పౌడర్ అనేది ఉంటుంది తెల్లగా, ఆ పౌడర్ మొత్తం తీసేయాలి. వేడి నీళ్ళలో కడుక్కుంటే మనకు శుభ్రంగా అయిపోతాయి. సో నీళ్ళు చూసారా కలర్ మారుతుంది. సో ఈ చుట్టుపక్కల ఏంటంటే ఏం దొరకదు, మొత్తం అడవి లాంటి ప్రదేశం. రౌండ్ ఒకసారి తిరిగి చూసుకుంటే ఏం లేదు, ఎక్కడో ఊరవతల దయ్యాల కొంపలాగా ఈ కోల్డ్ స్టోరేజ్ ఉన్నది. ఇక్కడ మనకు లోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి తినడానికి కానీ టీ తాగడానికి కూడా చుట్టుపక్కల ఏం దొరకవు. ఇలాంటి పొజిషన్లో బండ్లో ఇలాంటివి తీసుకొని పెట్టుకున్నాం అనుకో, మనకు ఎమర్జెన్సీ వండుకోవడానికి పనికొస్తాయి. మామూలుగా టైం దొరికేది ఉంటే అక్కడే ఏదో ఒకటి ఊళ్ళో ఆపుకొని కూరగాయలు తీసుకొని శుభ్రంగా వండుకునే వాళ్ళం. కానీ మనకు కుదరలా. ఇక్కడ అడుగు పెట్టినామంటే సాయంత్రం 4 దాకా కాలు బయట పెట్టే పని లేదు. లోడ్ అయ్యి కాటా పెట్టుకొని పట్టాలు కట్టుకొని మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, లోడ్ అయిన తర్వాత పట్టా కూడా కట్టుకోవాలి. అదే ఇంత ప్రాసెస్, మళ్ళీ చాలా టైం పడుతుంది. ఇలాంటి స్పేర్లో ఉంటే బండ్లో ఎప్పుడైనా ఇలాంటి టైంలో ఎమర్జెన్సీ టైంలో వండుకోవడానికి అయితే పనికొస్తాయి అన్నట్టు. వేడి నీళ్ళు కడిగిన తర్వాత ఈ రకంగా ఉంటాయి, బాగుంటాయి ఫ్రెష్గా. ఇక రైట్ స్టార్ట్, వంట మొదలు పెడదాం. మన అదృష్టం ఎట్లుంటుందంటే ఇట్లా వంట మొదలు పెట్టుకున్నావా అప్పుడే కాటా పెట్టుకుంటాడు బండి, పార్టీ వచ్చేస్తారు. అట్లుంటుంది అప్పుడప్పుడు. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలా. ఇవి వచ్చేసి మామూలుగా మన పోపు గింజలు ఇవి. దీని తర్వాత ఇవి వచ్చేసి ఆవాలు, ఇవి ఒక లైట్గా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. నెక్స్ట్ ఈ ఉల్లిపాయలు ఎర్రగొడానికి మినిమం ఒక 5 నిమిషాల టైం పడుతుంది. ఉల్లిపాయలు అయితే మనకు గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి. నెక్స్ట్ టమాటా వేసుకోవాలి. ఈ టమాటా అనేది బాగా జ్యూస్ అయిపోవాలి. 5 నిమిషాల్లో టమాటా దగ్గర తీసిపోద్ది. సో టమాటా అయితే బాగా ఉడికింది. నెక్స్ట్ వచ్చేసి పసుపు, తర్వాత వచ్చేసి సాల్ట్, ఒక 2 స్పూన్ల కారం, ఇంకోటి వేద్దాం. కొద్దిగా వాటర్ పోసుకుంటే ఒక 5 నిమిషాలు అయితే దింపేస్తున్నాం. అనగా మనం పాస్తా వేసుకున్నాం అనుకో సరిపోతుంది ఇక. సో చూడండి ఒకసారి ఎట్లయిందో. నీళ్ళు వేడైన తర్వాత మనం పాస్తా వేసుకుంటే సరిపోద్ది. సో నీళ్ళు అయితే వేడైపోయినాయి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇవి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత తీసేసుకుంటే, 5 నిమిషాలు కూడా అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోద్ది. ఎక్కువసేపు ఉంచామనుకో మొత్తం గుజ్జు గుజ్జు అయిపోద్ది. 2 నిమిషాల్లో. దీనికి కొద్దిగా మసాలా, ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. ఎందుకంటే మనకి టైం లేదు కాబట్టి అటు లోడింగ్ కూడా చూసుకోవాలి కాబట్టి. సో 2 మినిట్స్లో తొందరగా అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు అన్నట్టుగా, తొందరగా అయిపోతాయి వీళ్ళంత ఫాస్ట్గా. సో 2 మినిట్స్లో ఎట్లా అయిపోతే నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఈలోపు మనోళ్ళు అయితే లోడింగ్ అయితే మొదలు పెట్టేశారు. మొత్తం చెటాయిలు అయితే ఏనెట్టు కానట్టు వేసుకుంటూ చివరి దాకా రావాలి. లోడింగ్ వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతుంది. అయితే సరుకు వచ్చేసి మనకు 2nd ఫ్లోర్లో ఉంది. అక్కడ నుంచి ఎత్తుకుంటూ రావాలి. ముఠా వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. మన తర్వాత 14 టైర్ బండి ఒకటి అయితే లోడింగ్ కోసం వచ్చింది. అది 2nd బండి కింద అన్నట్టు. మన బండి లోడ్ అయిన తర్వాత ఆ బండి అయితే లోడ్ అవుతుంది అన్నట్టు. ఎక్కడో అడవిలో కట్టిల్లు ఇది. ఇప్పుడిప్పుడే కొద్ది వరకు అయితే పని జరుగుతూ ఉన్నది. ముఠాయిన బస్తా ఎత్తుకొని పోతున్నాడు 2nd ఫ్లోర్ నుంచి. మరి ముఠా వాళ్ళు అయితే తక్కువ మంది ఉన్నారు, 6 రైతు ఉన్నారు. 2 బండ్లో ఉండాలి, 4 అయితే సరుకు మోయాలి. 2 బండ్లు అయితే అవ్వటం చాలా కష్టం. ఆ 2వ బండి గురించి ఇన్ఫర్మేషన్ అంటే అది హైదరాబాద్కి లోడింగ్ అని చెప్పేసి తెలిసింది. రాజస్థాన్ రిజిస్ట్రేషన్ బండి అది. లోడింగ్కి వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బస్తాలు అయితే కరెక్ట్గా లెక్కేసుకోవాలి. లెక్క అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా అడగాలి. ఒక బస్తా కూడా తేడా రాదు. మామూలుగా అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనకు వచ్చేసి అయితే 25 టన్నుల వెయిట్ అయితే ఖచ్చితంగా ఎత్తరు అన్నట్టు. అయితే కిరాయి విషయంలో అయితే 25 టన్నులతో పాటు దీనికి కటింగ్ అనేది ఉంటుంది. ఒక 4 క్వింటాలు అయితే మార్జిన్ కట్ చేస్తారు. సో మనం సరుకు వేసుకునేటప్పుడు ఏంటంటే 25 టన్నులన్నర అట్లా వేసుకుంటే కటింగ్ మనం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోద్ది అన్నట్టు. అది కూడా మన ఎంటీ వెయిట్ అనేది కరెక్ట్గా
తక్కువలో ఉండాలి. మన ఎంటీ వెయిట్ వచ్చేసి 10 టన్నుల 500 క్వింటాల్ అయితే అట్లుంటుంది. కొన్ని బళ్ళు 11 చిల్లర అట్లా ఉంటాయి. సో మనం ఎంటీ వెయిట్ తక్కువ కాబట్టి మనం దగ్గర 26 టన్నులు వేసుకునే అవకాశం అవుతున్నది. సో అంత అయితే అవసరం లేదు. ఒక 25.5 వేసుకున్నా కానీ ఆ నర కటింగ్ కింద పోయినా కానీ 20 టన్నుల కిరాయి అయితే నిక్కచ్చిగా మనకు అన్లోడింగ్ పాయింట్ దొరికే అవకాశం అవుతున్నది. సో లోడింగ్ ప్రాసెస్ అయితే బాగా లేట్ అయితే అట్టున్నది, ఎందుకంటే ముఠా వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో దిగుమతికి వచ్చేసే టైం అయితే మనకు 2 రోజుల టైం అయితే ఇస్తారు, 48 అవర్స్. తర్వాత అదే రెండో రోజు మధ్యాహ్నం కానీ మరీ మాట్లాడితే సాయంత్రం వరకు కానీ మనం మండీలో పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మనకు విజయవాడకు అన్నట్టు మధ్యలో ఎక్కడ ఆపేది అది ఇది లేదుగా. ఇక మనకు దారిలో వరంగల్ దగ్గర చుట్టుపక్కలకి ఎంటర్ అయిన తర్వాత ఫోన్లు అయితే మొదలవుతూ ఉంటాయి, వచ్చి ఎక్కడ దాకా వచ్చావని అది ఇది. సో మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే సెకండ్ ఫ్లోర్ నుంచి తీసుకొస్తున్నారు బస్తాలు. అయితే ముఠా వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక 6-7 ఉన్నారు. ఫోన్ చేశారు, పక్కన ఊళ్ళో ఇంకో 4-5 వస్తారంట. ఆ 4-5 వచ్చిన తర్వాత మిగతా మొత్తానికి అయితే రెండో బండి కూడా ఉంది. ఇందాక వీడియోలో చూశారు కదా, 16 టైర్ బండి అయితే రెండో బండి కూడా ఉంది. ఈ బండి ఆ బండి మొత్తం వాళ్ళే చేయాల్సింది. ఇదైతే మొత్తం 2-3 ఇంటికల్లా మన బండి కంప్లీట్ చేసి, ఆ బండి ఏమో 16 టైర్, అది చాలా ఎక్కువ టన్నేజ్ ఉంటుంది, 35 టన్నులు అనుకుంటా 16 టైరు. దానికి కంప్లీట్ కావాలంటే మినిమం 9 వరకు అయితే 9 లోపు ఈ లోడింగ్ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ చేయాలంట. సో మనతో వచ్చిన గైడ్ అన్న ఈయన పార్టీ వాళ్ళ అబ్బాయి, అంటే మనకు దగ్గర ఉండి లోడ్ చేయించటైనా. సో చెప్పా కదా, చుట్టుపక్కల అయితే ఏం దొరకదు ఇక్కడ. మన బండిలోనే వంట చేసినాం టైంకి. మన దాంట్లో మనం అక్కడి నుంచి తెచ్చుకున్న సరుకులు కూడా ఇవాళతో క్లోజ్ అయిపోయినాయి. వీడియో బనారు हमारा आंध्रा तेलंगाना में सब लोग देखते मैं क्या पकाया, क्या लोडिंग कर रहा हूँ, ऐसा. बंद कर दो उसको. బాగుంది పాస్తా. మనవాడు బుడ్డోడు తినలేకపోతాను, ఎందుకంటే కొద్దిగా కారం ఎక్కువ వేసాగా. చూసారుగా ఇందాక వీడియోలో 2 స్పూన్లు వేసింది, ఇంకా ఇంకో స్పూన్ వేసే ఎక్స్ట్రా. कैसे है खाना? अच्छा है, थोड़ा स्पाइसी लग रहा नहीं? కారం ఎక్కువ ఉందంట. पंखा चलाया तूने यार. సో బాగుంది. ఎట్లా అంటే బోటి ఫ్రై ఉంటుంది కదా, సో ఆ లెక్కలో ఉంది. మరి ఏం చేస్తాం, ఇక్కడ ఏం లేదు, చాలా తొందరగా అయిపోవాలా, వంట అవ్వాలా. బయట ఎక్కడైనా హోటల్లో తిందాం కానీ చుట్టుపక్కల హోటల్లో లేవు. ఊరికి వెళ్ళాలంటే మొత్తం ఊరు దాటి 5 కిలోమీటర్ల ముందుకు వచ్చేసాం. సో బాగానే ఉంది, అయినా పర్లా. సో లోడింగ్ కంప్లీట్ అన్నం తినేసి ఒక 2-3 గంటలు అయితే పడుకుందాం, ఎందుకంటే నైట్ అంతా బండి నడపాల్సి ఉంటుంది. ఈ బంగాళదుంప లోడ్ ఎత్తుకుంటే అసలు రెస్ట్ అనేది ఉండదు. ఎన్ని రోజులు అంటే మనకు ఈ లోడ్ ఎత్తుకున్నాక ఇవాళ డేట్ వచ్చేసి 25, మనం అటో ఇటో 4 సాయంత్రం 4 బయలుదేరితే 27వ తారీఖు మధ్యాహ్నం కల్లా బండి పెట్టాలి విజయవాడలో. సో అట్లుంటుంది అన్నట్టు. ఎంత రెస్ట్ తీసుకుంటే అంత బెటర్. जब से बोल रहे ना मैं ज्यादा खाता हूँ सारन दाल के खाओ भाई. अरे తినలేకపోతాడు కూర వేసుకొని. अशोक भाई की दिखाता हूँ ये वीडियो. हाँ मिर्ची ज्यादा खाता हूँ बोले, ये देखो कैसा करा. అది చూడు, కూర లేదు ఏం లేదు అలా. కూర దీంట్లో ఉంది కూర. दिखाता हूँ मैं अशोक भाई की दिखाता हूँ. अच्छा ये बताओ, ये आंध्रा में मिर्ची ज्यादा खाता, ये इधर साइड यूपी में ज्यादा खाता मिर्ची? దాలో సాలం దాలో తోడా. పాప మనోడికి మంట అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నాడు కారం. పాపం తినలేక ఉత్తన్నం తింటున్నాడు. నాతో అంటున్నాడు, ఇంకా పందెం కాస్తున్నాడు, మేము మిర్చి ఎక్కువ తింటాం అని చెప్పాను. ఓకే కథం 70% లోడ్ దగ్గర పడ్డది. వానమబ్బు చేస్తుంది కాబట్టి పార్టీ అన్నాడు, ఏ నెట్ కన్నాడు తాళ్ళు లాక్కో అని చెప్పేసి అన్నాడు. మేము ముందే దగ్గర 7 నెట్లు అయితే తాళ్ళు లాగేసినాం. ఇంకో 3 నెట్లు పడితే లోడింగ్ క్లోజ్ అన్నట్టుగా. కోల్డ్ స్టోరేజ్ చూడ ఎట్లున్నదో, సెకండ్ ఫ్లోర్ నుంచి లోడింగ్ తేవాలి. సో ఇదే లోడింగ్ ప్రాసెస్. టైం వచ్చేసి కరెక్ట్గా 6 అవుతుంది. మనకు టైం అనేది ఇక రాసుకోవడం మొదలు పెట్టిలాలు. మొత్తానికి లోడ్ చేసుకొని దగ్గర ఉండి తాడు కట్టుకొని సరిపోయింది. పట్టా కూడా సెట్ చేసుకున్నాం, ఎందుకంటే దారిలో ఒకవేళ వర్షం పడింది అనుకో పట్టా వేసుకోవాలి, వర్షం లేనప్పుడు అంటే పట్టా ఓపెన్ చేసుకోవాలి. సో మనకు రోడ్డు ఒకసారి చూసుకుంటే మొత్తం ఇది 6 కిలోమీటర్ల సింగిల్ రోడ్డు. మనం వచ్చింది ఈ రూట్ కాదు, ఆ శంషాబాద్ ఊర్లోంచి కరెక్ట్గా ఊరు దాటి ఒక 2-3 కిలోమీటర్లు అయితే ఈ మన ఇది కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి వచ్చినాం. ఈ రూట్ మళ్ళీ వెళ్ళడానికి అదే రూట్, కాకపోతే ఏంటంటే ఊక తీసుకుపోయే ట్రాక్టర్ కూడా దిగబడిందంట.
అది మధ్యాహ్నం దిగబడిందంట. ఆల్రెడీ అది క్లియర్ అయిద్దని చెప్పేసి మనం ఒక గంట అయితే వెయిట్ చేసినాం. ఇంకా అది వెళ్తలేదు. మనకు ఉంటా మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. పార్టీ ఒక మనిషిని పంపించిండు. ఆ ట్రాక్టర్ వెళ్ళదట్లేదు. మొత్తం అన్లోడ్ చేసిన తర్వాత ఆ బండి అయితే తీయాలా 8-9 అయితే అని చెప్పి పార్టీ అంటుంటే టైం వేస్ట్ చేసుకోక బాబు, ఇటు నుంచి వెళ్ళిపో, ఒక 5-6 కిలోమీటర్ అయితే సింగిల్ రోడ్ ఉంటుంది. ఇక బైకులు అయితే ఇట్లా వస్తూ ఉంటారు. కాకపోతే వర్షం కొట్టింది నిన్న ఇవాళ. మనమే కొద్దిగా రిక్వెస్ట్గా రైట్ సైడ్ చేయబెట్టుకొని వాళ్ళని సైడ్ అడగాల. ఎందుకంటే మనం కాస్త రోడ్డు దిగినవా మళ్ళీ బండి రోడ్ ఎక్కది. చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే పొలాలే. నిన్న మొన్న 4 రోజుల నుంచి వర్షాలు కొట్టి భూమి అంతా తడిసిపోయి ఉన్నది. ఏమాత్రం మిస్ చేసుకున్నా మనం లేదు పోనీలే అని చెప్పేసి అని రోడ్డు దిగుదాం, అవతల ఆయనకి సైడ్ ఇద్దాం అని చెప్పి అనుకుంటే మాత్రం మన పని అయిపోద్దిగా. సో 6 కిలోమీటర్లు గిట్టనే ఉంటుంది రోడ్డుగా. ఈ 6 కిలోమీటర్లు అయితే కష్టపడితే దాని తర్వాత మెల్లగా డబుల్ రోడ్ హైవే ఎక్కొచ్చుగా. అక్కడ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక రోడ్డు చూడు ఎట్లున్నదో, ముంగట గుంతలు రామా అమ్మ. ఈ ఊరు సర్పంచ్ ఎవడో, ఈ ఊరు జనాలు ఎట్టుకుంటారు అసలు రోడ్డుకి ఇట్లుంటున్నాయని. అరే వేరే లోడ్ అయితే సివిల్ లోడ్ అయ్యేది ఉంటే నేను అక్కడే ఆగేవాడిని. అక్కడే ఆగి ఆ ఊకున్న బండి క్లియర్ అయిన తర్వాతనే పోతుంది మెల్లగా. అది మనకు టైం కుదరదు. 27వ తారీఖు మధ్యాహ్నం లేదా 4 వరకు టైం మనకు. పార్టీ అంటాడు మధ్యాహ్నం వరకు టైం ఇస్తారు, 1 గంట వరకు, 1 గంట 2 వరకు. అటు ఇటు ఇంకొక 2 గంటల టైం మనం వాడుకోవచ్చు. 4 వరకు మనం బండి పెట్టినా సరిపోద్ది. కొంచెం గుడ్ నేమ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇక రైట్కి వస్తున్నాడు. ఇక అమ్మ మనోడు మనకే శత్రువు. బండి నెంబర్ చూడు MP07HB 9030. ఇది బండోడు చూడండి. నేను చాలా వీడియోలో చెప్తా, మనకు ఎవడో పగోడు శత్రువు ఎవడో కాడు, మనోడు మనకే శత్రువు అని చెప్పి చాలాసార్లు అంటాగా. ఇక వీని బల్బు చూడు. ఇక మళ్ళీ లెఫ్ట్కి వస్తున్నాడు. ఇక వాడు చేసి చెప్తున్నాడు కదా. మధ్యప్రదేశ్ బండి అది. అమ్మ వెళ్ళిపోతున్నాడు. ఆడేదో ముందు ఆపుతా అనుకుంటే వెళ్ళిపోతున్నాడు. చూద్దాం ఆడు ఎక్కడ ఆపుతాడో ఏం చేస్తాడో. చాలా రోజులు ఇలాంటి వాళ్ళు ఎదురుపడక మనకి. ఎందుకంటే దారంటే దారి మనకంటూ ఒక ఇంతకుముందు చెడ్డ పేరు అని ఉండేది. ఇప్పుడిప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏంటంటే లారీ వాళ్ళ గురించి చూపించి కొద్దిగా లారీ డ్రైవర్ల మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతూ ఉన్నది. ఇటువంటి దొంగనా కొడుకుల వల్ల ఉన్న పేరు కట్టబోతుంది. అడో ఇప్పటి నుంచి కాదు, దగ్గర ఎక్కడంటే మన ఆగ్రా బైపాస్లోకి ఎంటర్ అయిన తర్వాత లోడ్ చేసుకున్నాక ఒక 30 కిలోమీటర్లు ఉండే బండి అబ్జర్వ్ చేస్తున్నా. ముందు ఏంటంటే అంత అట్రాక్షన్ కనపడడానికి కారణం ఏంటంటే బండి షో డెకరేషన్, కలర్ఫుల్గా డెకరేషన్ ఉన్నది. అందుకే తక్కువ నా కంట్లో పడింది. ఆ బండిని అక్కడ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నా. ముందు నువ్వా నేనా మనదంటే పచ్చరుకు అవకాశం దొరికినప్పుడల్లా నేను 60లో లాగెత్తున్నా గట్టిగా. నాతో పాటుకి వస్తూనే ఉన్నాడు. మనతో పాటు ఇంకో 2-3 బళ్ళు, ఆ బళ్ళు ఈ బళ్ళు దుంప బళ్ళు ముందు వెనక వెళ్తూనే ఉన్నాయి. వాడు ఇటేట్ వచ్చిన తర్వాత నన్ను ఊరిలోకి వేసుకొని అటు ఎత్తున్నాడు. చూద్దాం ఏడాకి వెళ్తారో చూద్దాం. ఏడాడు బండి కనబడతలేదు ఎదురా. లేదు ముందేదో బయటికి చెవి ఊపుకుంటూ వెళ్ళిపోయి ఇదేనా ఈ బండేనా? ఇదేనా? ఇది కాదు ముందుకు రా అనుకుంటూ వెళ్ళిపోయాడు. ముందు జెండా ఉంది. లేదు బండి నెంబర్ కూడా గుర్తుంది, 9030 బండి నెంబర్ కూడా గుర్తుంది. చూద్దాం ముందు ఆగుతా అనుకుంటే బాగా కొడుకు
సరే ఓకే, ఇలాంటి దారిలో జరుగుతూనే ఉంటాయి. అవతల మనం ఎట్లుండాలంటే అద్దంలా ఉండాలి, ఏదైనా పాత్రలో పోసిన నీళ్ళలా ఉండాలి. ఏంటంటే నీళ్ళు ఏంటంటే ఏదైనా గిన్నెలో పోసాం అనుకో, ఆ గిన్నె ఆకృతిని ఆక్రమించుకుంటుంది. ఆ టైపులో ఎదుటోడు ఎట్లుంటే మనం అట్లుండాలి రోడ్డు మీద. వాడు మనకేం కొట్టడం రాక కాదు, మనకు బూతులు మాట్లాడక కాదు, అలాంటి స్టంట్లు మనం చేయలేక కాదు, మనకు ఉంటాయి. కానీ ఎందుకని చెప్పేసి అని కాకపోతే ఏంటంటే ఏదైనా ఉంటే ఆపి చూసుకోవాలా, లేకపోతే చొక్కాలు పట్టుకుని ఊపుకోవడమా, లేదంటే తిట్టుకోవడమా, కొట్టుకోవడమా, ఈ బల్లతో ప్రయోగాలు. లారీ మీద ప్రేమ ఉన్నాడు అయితే ఎవడట చేయడు. ఆడైతే ముందు అవుతా అని చెప్పి పోయినాడు, కనబడతలేడుగా. చూద్దాం, బండి నెంబర్ అయితే గుర్తున్నది ముందు. అది ఎక్కడ ఆపోతారా? వీళ్ళైతే డేలో తోలుతారు, నైట్లో తోలరు. ప్రతి ఒక్క డాబోట్లు చెక్ చేసుకుంటూ వెళ్తా. బండి నెంబర్ అయితే కంట్లో పడింది, ఒక్కసారి మైండ్లోకి వెళ్ళిందంటే బయటికి వెళ్ళదు. ఇక చూస్తా ఆపైనా సరే కనీసం వాడితోటి మన స్టైల్లో ఇంటర్వ్యూ అని ఇప్పిస్తాం మీకు. సో ఫ్రెండ్స్ ఉంటా, మరి బాగా లేట్ అయిపోయింది, నైట్ వర్షం కూడా మొదలైంది. వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుంది. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దయచేసి అయితే వీడియోని అయితే కంప్లీట్గా పూర్తిగా చూడండి. సో మీ సపోర్ట్ అనేది ఎప్పుడు నాకు ఉంటుందని చెప్పి కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఇక తెల్లారిపాటికల్లా మనకేంటంటే లక్నో టౌన్ కానీ సాగర్ దాటం కానీ లేదంటే లక్నో టౌన్ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలని చెప్పి టార్గెట్. తెల్లారిపాటికల్లా అక్కడ చేరుకుంటాం. ఇక అటు నుంచి మామూలుగా వంట చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే వ్లాగ్ అయితే ఎప్పట్లా కంటిన్యూ చేస్తూ ఉంటా. సో ఫ్రెండ్స్ ఉంటా, మరి గుడ్ నైట్ అందరికీ.